Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English, beside White College from Narsipur. For offline classes, contact 9010868177. Join and speak English without fear. ఈ వీడియోలో మనం బీ ఫార్మ్స్ని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి అనే విషయాల్ని తెలుసుకోవడం మరియు వీటిని ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ అంటే ఈ సెంటెన్సెస్ని మనం చెబుతున్నప్పుడు మీరు కూడా నాతో పాటు రిపీట్ చేస్తే మీకు మాట్లాడే సమయంలో ఈ వాక్యాలని తొందరగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ప్రాబ్లం ఏంటంటే, సార్ మేము మాట్లాడతాం కానీ మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ మాట్లాడే టైంలో మేము మై మైండ్ గోస్ బ్లాంక్ అండ్ స్టక్ సార్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని అడుగుతూ ఉంటారు. సో ఈ ప్రాక్టీస్ ద్వారా మీరు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఈజీగా మాట్లాడేటప్పుడు సెంటెన్సెస్ కోసం వెతుక్కోకుండా స్పీడ్గా వ్యక్తం చేయడానికి ఈ ప్రాక్టీస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా మాతో పాటు ఎవరైతే దోస్ హూ వాచ్ దిస్ వీడియో షుడ్ రిపీట్ చేస్తే మీకు కూడా చాలా మంచి మాట్లాడడానికి, మనం సంభాషణలో ఈ సెంటెన్సెస్ని ఈజీగా వ్యక్తం చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇంటి దగ్గర ఉన్నాను అని ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే ఐ యామ్ ఎట్ హోమ్. మళ్ళీ మీకోసం నేను చాలా స్లోగా చెప్తాను, సో మీరు కూడా నాతో పాటు రిపీట్ చేయండి. నేను ఇంటి దగ్గర ఉన్నాను అనే ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ యామ్ ఎట్ హోమ్. అలాగే ఐ యామ్ ఎట్ హోమ్ అంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఉన్నాను. దే ఆర్ ఎట్ హోమ్, వారు ఇంటి దగ్గర ఉన్నారు అని ఇంగ్లీష్ చెప్పాలంటే ఎలా చెప్తాం? దే ఆర్ ఎట్ హోమ్, వారు ఇంటి దగ్గర ఉన్నారు. దే ఆర్ ఎట్ హోమ్. మేము ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాము అంటే వీ ఆర్ ఎట్ హోమ్. మేము ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాము అని చెప్పాలంటే వీ ఆర్ ఎట్ హోమ్. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు అని చెప్పాలంటే యు ఆర్ ఎట్ హోమ్. అతను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు. హీఈస్ ఎట్ హోమ్. అతను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు. హీఈస్ ఎట్ హోమ్. ఆమె ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది. హీఈస్ ఎట్ హోమ్. షీ ఈజ్ ఎట్ హోమ్. ఆమె ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది. షీ ఈజ్ ఎట్ హోమ్. ఆమె ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది. షీ ఈజ్ ఎట్ హోమ్. అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ ఎట్ హోమ్. అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ ఎట్ హోమ్. ఎవరు ఇంటి దగ్గర లేరు. ఇప్పుడు ఎవరు ఇంటి దగ్గర లేరు. నోబడి ఈజ్ ఎట్ హోమ్. మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరూ లేరు. నోబడి ఈజ్ ఎట్ హోమ్. ఇక్కడ మనం ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుసుకోవాలి. ఒకటి, ఇవన్నీ ప్రజెంట్ టైం గురించి చెప్పే సెంటెన్సెస్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసినవన్నీ ప్రజెంట్ టైం గురించి తెలియజేసే వాక్యాలు. ఇక్కడ యామ్ అనే పదం, యామ్ అనే హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ దీన్ని మెయిన్ వెర్బ్ అనుకోవచ్చు. ప్రజెంట్ టైం, ప్రస్తుత టైం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఐ దగ్గర యామ్ను ఉపయోగించాం, మిగిలిన వాటి దగ్గర ఆర్ ఉపయోగించాం, వేరే వాటి దగ్గర ఈజ్ ఉపయోగించాం. ఆర్ వచ్చేసి ప్లూరల్ సబ్జెక్ట్స్ వస్తే ఆర్ను ఉపయోగిస్తాం, సింగులర్ సబ్జెక్ట్స్ వస్తే ఈజ్ని ఉపయోగిస్తాం. ఓకే, హీఈస్ ఎట్ హోమ్. వీఆర్ ఎట్ హోమ్. ఇక్కడ అర్థమవుతుందా మనకి? మనం ఇప్పుడు ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నాం? సింగులర్ సబ్జెక్ట్ వస్తే ఈజ్ని ఉపయోగించాం,
చూస్తే ఆర్ని ఉపయోగించాలి అనే విషయాలు మనకి అర్థమైంది. ఇవన్నీ ఇప్పుడు మనం ప్రస్తుత కాలానికి సంబంధించిన విషయాలు ప్రాక్టీస్ చేసాం. మళ్ళీ పాస్ట్ టెన్స్లో ఏ విధంగా మనం వీటిని బీ ఫార్మ్స్ని ఎలా ఉపయోగిస్తాం. పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఏమంటాం, నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను అని ఎలా చెప్తాం, ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను ఎలా చెప్తాం, ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. మేము నిన్న ఇంటి దగ్గర ఉన్నాము, ఇక్కడ ఎలా చెప్తాం, వీ వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే. వీ వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే. మేము నిన్న ఇంటి దగ్గర ఉన్నాము, వీ వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే. వారు నిన్న ఇంటి దగ్గర ఉన్నారు, దే వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే. వారు నిన్న ఇంటి దగ్గర ఉన్నారు, దే వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే. వారు నిన్న ఇంటి దగ్గర ఉన్నారు, దే వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే. నువ్వు నిన్న ఇంటి దగ్గర ఉన్నావు, యు వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే. నువ్వు నిన్న ఇంటి దగ్గర ఉన్నావు, యు వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే. అతను నిన్న ఇంటి దగ్గర ఉన్నాడు, హీ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. అతను నిన్న ఇంటి దగ్గర ఉన్నాడు, హీ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఇంటి దగ్గర ఉంది, షీ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఇంటి దగ్గర ఉంది, షీ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. రాజు నిన్న ఇంటి దగ్గర ఉన్నాడు, రాజు వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. రాణి నిన్న ఇంటి దగ్గర ఉంది, రాణి వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. అందరూ నిన్న ఇంటి దగ్గర ఉన్నారు, ఎవ్రీబడి వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్లో ఏమర్థమవుతుంది, ప్లూరల్ సబ్జెక్ట్స్ వస్తే వరను ఉపయోగిస్తాం, అవే సింగులర్ సబ్జెక్ట్స్ వస్తే వాజ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ వస్తే పాస్ట్ టెన్స్లో ప్లూరల్ సబ్జెక్ట్స్ వస్తే వరను ఉపయోగిస్తున్నాం, అదే సింగులర్ సబ్జెక్ట్స్ వస్తే వాజ్ని ఉపయోగించాం. ఇక్కడ మనం పాస్ట్ టెన్స్ అంటే మనకు తెలుసు కదా, జరిగిపోయిన కాలం. ఓకే, ఇప్పుడు దీని ముందు ప్రస్తుత కాలంలో జరిగే వాటిని మనం ప్రాక్టీస్ చేసాం. తర్వాత ఇప్పుడు జరిగిపోయిన వాటిని ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు భవిష్యత్తు కాలంలో జరిగే వాటిని ఎలా మనం చెప్తాం, బీ ఫార్మ్స్ని ఎలా ఉపయోగిస్తాం. ఐ విల్ బీ ఎట్ హోమ్, నేను ఇంటి దగ్గర ఉంటాను. ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో, నేను రేపు ఇంటి దగ్గర ఉంటాను. అంటే విల్ బీ అంటే ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి విల్ బీ అనే బీ ఫామ్ని మనం సెంటెన్సెస్లో ఉపయోగించడం జరుగుతుంది. ఐ విల్ బీ ఎట్ హోమ్, నేను రేపు ఇంటి దగ్గర ఉంటాను. ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. మేము రేపు ఇంటి దగ్గర ఉంటాము, వీ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. వారు రేపు ఇంటి దగ్గర ఉంటారు, దే విల్ బీ ఎట్ హోమ్ టుమారో. నువ్వు రేపు ఇంటి దగ్గర ఉంటావు, యూ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. ఆమె రేపు ఇంటి దగ్గర ఉంటుంది, షీ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. అతను రేపు ఇంటి దగ్గర ఉంటాడు, హీ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. రాము రేపు ఇంటి దగ్గర ఉంటాడు, రాము విల్ బీ ఎట్ హోమ్ టుమారో. రాజు రేపు ఇంటి దగ్గర ఉంటాడు, రాజు విల్ బీ ఎట్ హోమ్ టుమారో. రేపు ఇంటి దగ్గర ఎవరు ఉండరు, నోబడీ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. నోబడీ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. రేపు ఎవరు ఇంటి దగ్గర ఉండరు, నోబడీ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. సో ఇక్కడ మన ప్రజెంట్ టెన్స్లో యామ్ అనే బీ ఫామ్ను ఉపయోగించాం, ఈజ్ అనే బీ ఫామ్ను ఉపయోగించాం, ఆర్ అనే బీ ఫామ్ని ఉపయోగించాం. పాస్ట్ టెన్స్లో వాజ్, వర్ అనే బీ ఫామ్స్ని ఉపయోగించాం. ఫ్యూచర్ టెన్స్లో విల్ బీ అనే బీ ఫామ్స్ని ఉపయోగించాం. ఆ డిఫరెన్స్ ద్వారా మనం ఎప్పుడు జరిగింది, ప్రస్తుతంలో జరిగిందా, పాస్ట్లో జరిగిందా, ఫ్యూచర్లో జరుగుతుందా అనే విషయాల్ని ఇక్కడ బీ ఫామ్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. యాము, ఈజ్, ఆర్ అంటే ప్రజెంట్ టెన్స్ అని, వజ్, వర్ అంటే పాస్ట్ టెన్స్ అని, విల్ బీ అంటే ఫ్యూచర్ టెన్స్ అనే విషయాల్ని మనకి క్లియర్గా అర్థమవడమే కాకుండా వాటిని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనే విషయాలను కూడా మనం ప్రాక్టీస్ చేసాం. కాబట్టి వీటిని
మన సంభాషణలో వాడుకోవడానికి ఈ ప్రాక్టీస్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అగైన్. సీ యూ అగైన్. బాయ్.